శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఈరోజు బైరి నరేష్ అనే వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు మార్వాడీల పైన సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మీరు ఆ వ్యాఖ్యలు విన్నారా? విన్నాను మేడం. చాలా బాధగా ఉంది. ఎందుకు బాధగా ఉందంటే, ఒరేయ్ మార్వాడీల్లారా, అసలు ముందు ఆ మర్యాద లేకపోవటం ఏంటి? ఇప్పుడు మనం ఎంతటి వాడినైనా కూడా ఒక మర్యాద ఇస్తాం. మనకి నచ్చిందా నచ్చలేదా తర్వాత. ఇప్పుడు వాళ్ళొచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుని గొప్పవాళ్ళు అయ్యారు. వాళ్ళు అడుక్కు తిని గొప్పవాళ్ళు అవలా మార్వాడీస్. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ మార్వాడి గో బ్యాక్ అనేది ఎవరు తీసుకొచ్చారు? నెంబర్ 3 ఏమంటున్నాడు? మీరు మీ ఆడపిల్లని ఒక ఉప ముఖ్యమంత్రికి ఇచ్చి మీరు ఇవాళ బతికిపోయారట. ఉప ముఖ్యమంత్రికి ఇవ్వడం వల్ల ఇవాళ మార్వాడీస్ బతకట్లా. వాళ్ళ పిల్లని ఇచ్చాక ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. దానికి దీనికి సంబంధం లేదు. రాజకీయాలకి మార్వాడీల పిల్లని ఆయన చేసుకోవటానికి ఎక్కడా సంబంధం లేదు. అది వ్యక్తిగతం, అది పూర్తిగా. ఆ వీడియోలో ఇంకొక వ్యాఖ్య కూడా మేడం, మీ పిల్లల్ని తీసుకొచ్చి మాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే. అదే ఒక్క నిమిషం అక్కడికే వస్తున్నా మేడం. ఓకే. ఇప్పుడు ఆయన చేసుకోవటం వల్ల మీరు బతికిపోయారు. ఇప్పుడు వాళ్ళు మార్వాడీలు వాళ్ళ పిల్లని ఉప ముఖ్యమంత్రి గారు చేసుకోవటం వల్ల ఇవాళ బతికిపోలేదు. మీరు ఆంధ్ర వాళ్ళని పొమ్మన్నారు. ఆంధ్ర వాళ్ళు మీరు కలిసిమెలిసే ఉన్నారు ఇవాళ కూడా. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ఇది వాళ్ళు చూసుకుంటున్నారు. అవసరానికి ఆంధ్ర వాళ్ళని తెర మీదకి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మార్వాడి గో బ్యాక్ అనేది అసలు ఎందుకు వచ్చింది తెర మీదకి? ఎవరో ఇద్దరు వ్యక్తులకి జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీరు మొత్తం తెలంగాణ సమాజానికి అంటగట్టి, తప్పు కదా అది. వాళ్ళు కష్టపడి పని చేసుకుంటున్నారు, చేసుకొనివ్వండి. వాళ్ళు పైకి వచ్చారంటే వాళ్ళు ఎలా పైకి వచ్చారో మీరు తెలుసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఎవ్వడూ కూడా ఇంకొకటండి, వ్యాపార రహస్యం ఎవరికైనా చెప్తాడా? చెప్పడు కదా. ఇంట్లో వాళ్ళే చెప్పరు, సొంత అన్నదమ్ములే చెప్పుకోరు. 1. 2, ఉప ముఖ్యమంత్రికి మీరు పిల్లనిచ్చారు కదా, అలాగే మా అందరికీ కూడా మీరు ఆడపిల్లల్ని కానీ మాకు ఇవ్వండి అంటే అది ఎంత తప్పండి అది ఆ మాట? ఆడపిల్లల్ని కానీ మీకు అపనంగా ఇచ్చేస్తామా మేము? మన ఏ యుగానికి వెళ్తున్నాం? రాతి యుగానికి వెళ్తున్నామా? మన అనాగరిక సమాజంలో ఉన్నామా? ఇవాళ అందరూ చదువుకున్నారు. నువ్వు కూడా చదువుకున్న వ్యక్తివేనేమో, మేమేం కాదని అంటాంలే. కానీ ఇట్లా మాట్లాడటం ఏంటి? ముస్లిమ్స్ వచ్చి మా పిల్లల్ని చేసుకున్నాక ఇవాళ బావా అంటున్నావు. ఎవరిని బావా అంటున్నావు నువ్వు? ఎవరు చేసుకున్నారు మీ పిల్లల్ని? లేకపోతే ఎవరు? ఇప్పుడు ముస్లిమ్స్ చేసుకున్నాక ఆ పిల్ల బైరి నరేష్ చెల్లెలుగా ఉంటుందా? ఒకవేళ అనుకుందాం, మనకు తెలీదు. లేదు, ముస్లిం కమ్యూనిటీలో ముస్లిం లాగా బతుకుతోందా? ముస్లిం కమ్యూనిటీలోకి వెళ్ళందే అసలు పెళ్లి చేసుకోరు కదా. మరి మీకు వీళ్ళ పిల్లలు ఇచ్చి మీకెందుకు చేయాలి అసలు? వాళ్ళు అడిగారా మిమ్మల్ని? మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు బాబు, నువ్వు చేసుకోని అడిగారా? దేవుడిచ్చారు ఎవరైనా? అయినా ఆడపిల్లలు ఇష్టం అండి. వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు లేకుండా ఎవడు పడితే వాడికి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేస్తారా? మీరు చేస్తారా మీ ఇళ్లలో? ఎవరు చేయరు కదా. ఆడపిల్లలు కూడా మగ పిల్లలతో సమానం. అసలు ఆడపిల్లల్ని మీరు అడిగే హక్కు మీకు లేదు. మా ఆడపిల్లలకి అనేది మేము, వాళ్ళు స్వతంత్రంగా బతకటానికి వాళ్ళకి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకుంటారు, లేకపోతే ఏదో చేస్తారు. బట్ హూ ఆర్ యూ టు సే దట్? మీరు ఆడపిల్లల్ని కానీ మాకు ఇచ్చి పెళ్లి అంటే వీళ్ళు ఇచ్చి పెళ్లి చేసేస్తే మీరు గొప్పవాళ్ళు అయిపోతారా? ఇప్పుడు గొప్పవాళ్ళు కాలేదా మీరు? మీకేం కావాలి అసలు? మార్వాడీస్ వెళ్ళిపోవటం కావాలా? మార్వాడీస్ బతకటం కావాలా? మార్వాడీస్ అమ్మాయిలు కావాలా మీకు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అసలు ఉద్యమాలు అనేవి, లేకపోతే రాజకీయం అనేది ఆడపిల్లల చుట్టూ తిరగద్దు. ముస్లిమ్స్ చేసిన పని ఇదే. మొఘల్ కాలంలో జరిగింది ఏంటి? మీ నిజాముల కాలంలో జరిగింది ఏంటి? బతుకమ్మ ఎవరి చేత ఆడించారు? ఆడవాళ్ళు ఎలా ఆడించారు? అది వద్దనుకునే కదా నైజాం సర్కరోడని తిట్టి మీరు పాటలు కట్టి ఉద్యమాలు ఎందుకు వచ్చాయి? దొరల దగ్గర ఉద్యమాలు ఎందుకు వచ్చాయి మీకు? ఇవాళ మళ్ళా మీకు ఆ దొరగడి కావాలా మీకు? ఇవాళ మళ్ళా నైజాం సర్కార్ కావాలా మీకు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఆడపిల్లల్ని భోగం వస్తువుగా వాడుకునే ఒక నైజాం సంస్కృతి మీకు కావాలా? నువ్వు అది అడుగుతున్నావా ఇవాళ? ఏంటి మేడం ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్? సర్కార్ పట్టించుకోవాలండి, ప్రభుత్వం పట్టించుకోవాలండి. దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలి. ఇలా మాట్లాడే వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక శిక్ష వేయాలి తప్పకుండా. ఎందుకంటే బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి నైజాం సర్కారోడిని తిట్టారు కదా.
ఎందుకు తిట్టారు మీరు? ఆడవాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు చేశారండి గతంలో? ఇలాంటి వాళ్ళు ఎత్తుకుపోకుండా అష్టవర్షాత్ భవేత్ కన్య అన్నది అందుకే. 8 ఏళ్ళు వచ్చేసరికి పిల్లకి పెళ్లి చేసేసేవాళ్ళు. పరదా మీద మన సినిమా తీశాడు కదా, పరదాలు ఎందుకు వచ్చాయి? ఈ ముస్లిమ్స్కి భయపడి. అలాంటి ముస్లిమ్స్ని నువ్వు బావంటావా? ఈరోజు నువ్వు కలుపుకుంటున్నావా? నీ ఇంట్లో ఆడపిల్లని ఇచ్చి పెళ్లి చేయి, తప్పులేదు నీకు అంత కోరికుంటే. మార్వాడి ఆడపిల్లలు మీకు ఇవ్వాల్సిన పని లేదు. మార్వాడీలు వచ్చింది వాళ్ళు కష్టపడి పని చేసుకోవటానికి అంతే, మీ చేత మాటలు పడ్డానికి లేకపోతే మీకు వాళ్ళ ఆడపిల్లల్ని ఇవ్వడానికో కాదు. మీరు ఒకళ్ళని పంపించేసి మేము బాగుపడతాం అనుకుంటే తప్పు కదా. అందరూ ఉండాలి, అందరం కలిసి ఉండాలి, అందరం కష్టపడి బతకాలి అనే ఒక కాన్సెప్ట్ ఎందుకు రావట్లేదు మీకు? అదొక్కటే అడుగుతున్నాను నేను. తెలంగాణ అందరిది. ఈ తెలంగాణ అనేది తెలంగాణ వాళ్ళు ఎవరో చెప్పమనండి ఈ బైర్ నరేష్ గారిని. ఇగో ఈ వ్యక్తి తెలంగాణ వాడు, ఎంతకాలంగా ఉన్నాడు, ఎన్ని తరాలు ఉన్నాయి ఇక్కడ, చూపించమనండి. మీరేం చేశారు తెలంగాణ కోసం? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? తెలంగాణ వచ్చాక ఈ 10 ఏళ్లలో మీరేం చేశారు? ఓకే, మేము ఇది సాధించాం, మా తెలంగాణ వచ్చాక మేము ఇది సాధించాం. మార్వాడీస్ని పక్కన పెట్టండి, మీరేం సాధించారో చెప్పండి ఒక్కొక్కళ్ళు. ఉద్యమాలు చేస్తాం మేము, లేకపోతే మేము అరుస్తాము, ఓకే చెయ్యండి, తప్పులేదు. కానీ మీరు ఏమి సాధించారు? మీరు తెలంగాణ తెచ్చుకున్నారు కదా కొట్లాడి, ఆంధ్ర వాళ్ళని పంపించారు కదా, ఏం చేశారు ఈ 10 ఏళ్ళు? ఏం సాధించుకున్నారు? మీ ఎంటిటీ ఏంటి చెప్పండి. మీరు ఏం గుర్తింపు తెచ్చుకున్నారు? మళ్ళీ ఇప్పుడు ఒక మార్వాడి ఉద్యమం తెచ్చుకుని మళ్ళీ ఒక 10 ఏళ్ళు ఇలా గడుపుతామా మనం? అంటే రాష్ట్రం అభివృద్ధి చెందొద్దా? మనకి కష్టపడి సాధించిన తెలంగాణ అభివృద్ధి చెందొద్దా? ఏం సాధిస్తారు మీరందరూ? నాకు అర్థం కాల. మీరందరూ తెలంగాణ కోసం ఏం చేశారు? తెలంగాణలో మీ పెద్దలందరూ ఏం చేశారు? ఏం సాధించారు? ఇప్పుడు కొత్తగా మీరు ఏం సాధిస్తారు అపార్ట్ ఫ్రమ్ ఉద్యమాలు చెప్పమని అడుగుతున్నాము. కాబట్టి మాటలు మీరకూడదు. ఆడవాళ్ళ విషయంలో మీరెవరూ నోరు జారకండి. దయచేసి ఆడపిల్లల జోలికి రావద్దు, చాలా తప్పది. మీ ఆడపిల్లల్ని మాకు ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నారు మీరు? మీకు ఆడపిల్లలు లేరా మీ ఇళ్లలో? మీ పెళ్ళిళ్ళు కావట్లేదా? మీరు సాధించే ఉంటారు కదా 10 ఏళ్లలో. మీ సాధన చూసి పిల్లలు పరిగెట్టుకుని వస్తారు కదా. మీకు మార్వాడీల పిల్లలు ఎందుకు? మార్వాడీల పిల్లలు వాళ్ళు ఏమైనా అప్పనంగా కానీ మీకు ఇస్తారా? అసలు ఆడపిల్లల జోలికి రావద్దు ఎవడు కూడా. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలండి. బైర్ నరేష్ లాంటి వాళ్ళ వ్యాఖ్యలకి వాళ్ళు తగిన సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలండి. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయొద్దు, ఆడవాళ్ళ జోలికి రావద్దు. ఈ ఆడవాళ్ళ జోలికి వస్తే మాత్రం ఏదైనా కూడా తీవ్రంగా ఉంటుంది. ఉద్యమాలు చేయదలుచుకుంటే చేసుకోండి, ఎవడు కాదండు. కానీ ఇక్కడి నుంచి ఎవరిని పంపించేసేయాలి అనే ఒక ఆలోచన వద్దు, అలాంటి సంస్కృతి వద్దు. కలిసిమెలిసి బతకాలి, అందరం బాగుండాలి అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తే బాగుంటుందని మనం చెప్తున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.